సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నిన్నటితో ముగియడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా సూర్యాపేట కావచ్చు, హుజూర్నగర్, కోదాడ, నేరేడ్చర్ల, తిరుమలగిరి ఈ 5 చోట్ల కూడా పెద్ద ఎత్తున ఆశావాహులు మాత్రం నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా ముఖ్యంగా మనం చూస్తున్నాము 3వ తారీఖు వరకు కూడా ఆశావాహుల్లో మాత్రం ఉత్కంఠ నెలకొంటుంది. అదే విషయానికి వస్తే మనం సూర్యాపేట తర్వాత అతిపెద్ద మున్సిపాలిటీ హుజూర్నగర్ చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండు. దానిపై పెద్ద ఎత్తున కూడా చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే గతంలో టిఆర్ఎస్ ఆడ పార్టీ పాగాయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు కూడా అన్నిటి కూడా కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. అక్కడ బీసీ రిజర్వ్డ్ కావడంతో ఇంకా ఉత్కంఠ భారీగా పెరిగింది. ఎందుకంటే ఉత్తమ్ ఇలాకాలో ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నిక గెలుచుకోవాలని చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టి పోటీస్తుంది. అయితే అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సరైన నాయకులు లేకపోవడం వల్ల పెద్ద ఎత్తున కూడా చర్చ కొనసాగుతుంది. ఏది ఏమైనా కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు 28 స్థానాలకు 20 స్థానాలను గెలుచుకోవాలని చూస్తున్న నేపథ్యంలో మళ్ళా కొత్త వ్యక్తి కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. అదేవిధంగా సైదిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఇప్పటికే బీజేపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. మళ్ళా సైదిరెడ్డి కూడా కాంగ్రెస్లకు బీఆర్ఎస్లకు జాయిన్ అయ్యే అవకాశం ఉందని కూడా చర్చ కొనసాగుతుంది. అదేవిధంగా మనం చూస్తున్నాము ఎక్కడ వేసిన గొంగడు అక్కడలాగే హుజూర్నగర్ లో ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల పీరియడ్లో మాత్రం ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకోలేదు. ఈ 2 సంవత్సరాల పీరియడ్లోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఒక నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అన్ని పనులు కూడా చకచకా సాగుతున్నాయి. ఎందుకంటే రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రము దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. చూద్దాం ప్రజల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయో ఏం కథ మనం తెలుసుకునే ఉపాయం చేద్దాం. నమస్తే అండి, నా పేరు నయీం అండి. నేను క్లినిక్స్ వచ్చాను. ఏం పేరు మేడం మీ పేరు? పుల్లమ్మ గారు. పుల్లమ్మ గారు ఏ వార్డు అండి మీరు? 13వ వార్డు. గత కౌన్సిలర్ ఎవరండి మీ దగ్గర? మాజీ కౌన్సిలర్ ఎట్లుంది వాళ్ళ పరిపాలన? ఎట్లుందా ఆ టైంలో? అలాగా ఇప్పుడు ఏ అభ్యర్థిని కోరుకుంటున్నారు ఇప్పుడు వార్డు నుంచి? నమస్తే అండి, నా పేరు నయీం అండి. నేను క్లినిక్స్ వచ్చాను. ఏం పేరండి మీ పేరు? అజీర్ బాబా. ఏ వార్డు అండి మీరు? ప్రస్తుతం రిజర్వేషన్ ఏం కాలేదు మీ దగ్గర? గత సంవత్సరం మీ దగ్గర ఎట్లుంది పరిపాలన? చాలా మంది పోటీ చేస్తారు. ఏ పార్టీ అధికారంలో వస్తుంది? ఇప్పుడు మీరు వ్యక్తిత్వాన్ని చూసి ఓటేద్దాం అనుకుంటున్నా, లేదా పార్టీ పరంగా ఓటేద్దాం అనుకుంటున్నా? నమస్తే అండి, నా పేరు నయీం అండి. నేను క్లినిక్స్ నుంచి వచ్చాను. ఏం పెట్టాను మీ పేరు? సరే. ఏ వార్డు అండి? 13వ వార్డు. రిజర్వేషన్ ఏముంది మీ దగ్గర? ఎస్సీ అండి. గత మాజీ కౌన్సిలర్ ఎట్లుందండి అప్పుడు? ఎట్లా అంటే పర్లేదా? ఏం పర్లేదు కదా, అట్లే అంటే నేను అడిగితే అంత మునుపు అంత రవినాయక్ చూడండి. అది రాజనాయక్ మంచిగా చేశారు, రవినాయక్ మంచిగా చేశారు. రవినాయక్ మంచిగా చేశారు. ప్రజెంట్ పరిస్థితి ఎట్లుందండి వాళ్ళు? అంటే ఇంకా అసలు ఎట్లా ఉంది పరిస్థితి? మీ వార్డులో పరిస్థితి, రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉంది? ఇప్పుడున్నదా? ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లున్నాయి? రాజకీయ పరిస్థితులు మా కుర్రాడు మా మధ్యలో తిరిగి. నమస్తే మేడం, మేము క్లినిక్స్ నుంచి వచ్చామండి. ఏం పేరండి మీకు? నమస్తే అండి, నా పేరు అల్లూరి అరుంధతి అండి. ఏ వార్డు అండి మీరు? మాది 13వ వార్డు అండి. పరిస్థితి ఎట్లుందండి ఇప్పుడు? పరిస్థితి ఎట్లుంది సార్? మేము నిరుద్యోగంగా ఉన్నాం. నాది MA BEd అయిపోయింది. నిరుద్యోగంగా ఉన్నాం. మాకు ఒక ఉద్యోగం కావాలని కోరుకుంటున్నాం. మాజీ వార్డు కౌన్సిలర్ అండి? మాజీ వార్డు కౌన్సిలర్ బిఫోర్ రాజానాయక్ అండి, తేజావత్ రాజానాయక్. ఆయన పనితీరు ఎట్లుందండి గతంలో? చాలా మంచిగా చేసింది సార్. తను కూడా
డ్రైనేజీలు పోయించిండు, రోడ్లు పోయించిండు, కరెంట్లు పెట్టించిండు, చాలా హెల్పింగ్ ఉన్నాడు సార్. ఇప్పుడు ఆయన తిరిగి వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఓటు అడిగేస్తారా? ఎస్సీ వాళ్ళకి వచ్చింది సార్, మాకు ఎస్సీ వాళ్ళకి వచ్చింది ఇప్పుడు రిజర్వేషన్ ప్రకారం. మీ ప్రాంతంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితి ఎట్లుంది? ఎట్లుంది సార్, మాకు కాంగ్రెస్ కావాలని కోరుకుంటున్నాం, ఖచ్చితంగా కాంగ్రెస్ కావాలని కోరుకుంటున్నాం. మాకు కొంచెం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు, ప్లస్ మాకు కొంచెం జాబులు, ఇల్లులు, మాకు ఇట్లా హెల్పింగ్ కావాలని కోరుకుంటున్నాం సార్. ప్రస్తుతం మీరు ఎవరు పని చేస్తే మీ వార్డులో ఎవరికి ఓటేయాలని భావిస్తున్నారు? మాకు మాదాసు గోపీనాథ్ కావాలని కోరుకుంటున్నాం సార్. డిగ్రీ క్యాండిడేట్, చదువుకున్న వ్యక్తి, మేము ప్రత్యేకంగా ఎంచుకుంటున్నాం సార్. మీరు పార్టీ ఆధారంగా ఓటేస్తారా, వ్యక్తిత్వ ఆధారం చూసి ఓటేస్తారా? పార్టీ కావాలి, వ్యక్తిత్వం కావాలి సార్, రెండు కావాలి సార్ మాకు. ఓకేనా సార్, చదువు ఉండాలి, దానికి తగ్గ మనకు అధికారంలో. ఉస్మానియా యూనివర్సిటీలో 2010 ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాలు చేస్తుంది తెలంగాణ వచ్చింది సార్. ఉస్మానియా స్టూడెంట్ మీరు. నా పేరు నయీం అండి, నేను క్యూనిస్ నుంచి వచ్చాను. ఏం పేరు అండి మీ పేరు? నా పేరు రాజసత్యనారాయణ గౌడ్ అండి, హుజూర్ నగర్, సూర్యాపేట జిల్లా. నేను గీత కార్మికుడిని. ఈ రిజర్వేషన్ ఏమైంది ఇప్పుడు? ఏ వార్డు మీది? మాది 13వ వార్డు అండి. ఎస్టీకి వచ్చింది. ఎస్టీకా ఎస్సీకా? ఎస్సీ. ఎస్సీకి వచ్చిందా? కొత్తపాటి సీను. గతంలో ఎవరండి? గతంలో రాజ్యా నాయక్. ఎట్లుంది పరిపాలన వాళ్ళది? ఆ పరిపాలన అప్పుడు ఏది చెప్పినా కానీ పట్టించుకోపోయేది. ఆ సీసీ రోడ్లు పట్టించుకోపోయేది, స్తంభాలు పోయిన అన్నా పట్టించుకోపోయేది. ఇక్కడ మోకాళ్ళ లోతు వాటర్ ఆగేదండి ఈ నుంచి ఆడికి. ఇప్పుడు మీరు చూసినా అంతే ఉంటది. ఈ చర్చి మూల మీద మట్టి, ఆ సీసీ రోడ్డు మీద వాటర్ ఆగుతుంది. మళ్ళా సీసీ రోడ్డు పోయమన్నా కానీ పోయకుండా దాని మీదనే మట్టి, ఆ సీసీ రోడ్డు మీదనే మోకాళ్ళ లోతు మట్టి పోసేసరికి మళ్ళా ఇంత లోతు దిగబట్టం. అసలు మామూలు కాడికన్నా మట్టి పోసినాక ఓట్ అయింది. ఇప్పుడు మీ ఏ అభ్యర్థిని కోరుకుంటున్నారు వాళ్ళు? మేము కంచుపాటి సీన్ అండి, అచ్చమ్మ ఆయన భార్య అచ్చమ్మ. అన్ని రకాలుగా అందరితో కూడా మంచి అనుకూలంగా ఉంటాడు. ఏది పోయినా కానీ ఏదన్నా సహకారం చేయాలన్నా సహకారం చేస్తుంటాడు. ఏదన్నా మనం పిలిస్తే అందుబాటులో ఉంటాడు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నాం. ఈ వార్డు మీద ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తుంది. నమస్తే అండి, నా పేరు నయీం అండి, నేను క్యూనిస్ నుంచి వచ్చాను. ఏం పేరు అండి మీ పేరు? తక్కువ గారు. ఏ వార్డు అండి మీరు? 13వ వార్డు. గతంలో మీ కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్ ఎట్లుందని అభివృద్ధి ఆదాయం? అప్పుడు కొద్దిగా బాగానే ఉంది. రెండో ఆయన వచ్చిండు, ఆయన ఏరియాకే బాగా చేస్తుంది, మాకేం లేదు. జన గెలిచిన ఆయన మాకు 4 వేలు పింఛన్ ఇస్తున్నాను, ఇయ్యలేదు. మేము చూసిన వాళ్ళం, మాకు ఏం పని పోని వాళ్ళం. ఆ పింఛన్ 4 వేలు పింఛన్ వచ్చినా బతుకు తిరిగి వచ్చేది. సన్న బియ్యం ఇస్తుంది. ఇప్పుడు మీరు ఏ అభ్యర్థిని కావాలనుకుంటున్నారు వాళ్ళు? ఇప్పుడు 5-6 పోటీ చేస్తారు. వాళ్ళు ఎస్టీ వాళ్ళకి వచ్చింది, అది 5-6 చేస్తారు. మరి ఎవరికి ఇస్తారో తెలియదు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ కానీ నిలబడుతున్నారు వాళ్ళు పిల్లగాళ్ళు. మరి ఏది వస్తుందో గ్యారెంటీ చెప్పలేము. టీఆర్ఎస్ వాళ్ళు నిలబడ్డారు, బీజేపీ పార్టీ వాళ్ళు నిలబడరు. వాళ్ళు ఇప్పుడేమో మనిషి మాటలు కాదు, డబ్బుతోటే పని. డబ్బు ఎవరు ఇవ్వగలుగుతారో వాళ్ళకు ఓటేస్తారు. వాళ్ళు డబ్బు లేనిది దేనికి పనికిరా. ఇప్పుడు 4 వేలు. ఇప్పుడు మీరు వ్యక్తిత్వాన్ని చూసి ఓటేద్దాం అనుకుంటారా, ఎట్లా డబ్బులు చూసా? ఈ దాన్ని పెట్టి చేయాలి కానీ మా ముసలి వాళ్ళకి ఏదైనా వచ్చా అదే దానికి వేసేస్తాం. మాకు ఏమి ఇవ్వట్లేదు ఆ ముసలి వాళ్ళకి. మేము ఎట్లా బతకాలి? ఇప్పుడు ఆయన ఇచ్చిండు, ఆయన పార్టీ లెక్క ఇద్దరు బాగానే చూసారు, బాగానే చూసిండు, మాకు మంచిగా చూసిండు. ఈయన కూడా అంతే 4 వేలు ఇస్తానండు. అట్లా ఇస్తే మా ముసలి వాళ్ళకి కొద్దిగా ఆయన ఫలితం ఉండేది. ఇంకా ఉంటే ఇంకా 4 ఓట్లు ఎక్స్ట్రా పడతాయిగా. ఇప్పుడేం పేదోళ్ళకి మాకు 4 వేలు ఇవ్వట్లేదని కొంతమంది కుమ్మి అట్లా ఆడుతుంది. కొంతమంది మనకి సన్న బియ్యం కట్టొస్తుందిగా ఎత్తారని చెప్తారు వేరే వాళ్ళు. నమస్తే అండి, నా పేరు నయీం అండి, నేను క్యూనిస్ నుంచి వచ్చాను. ఏం పెట్టారు మీ పేరు? నా పేరు సురేష్ అండి, కొత్తగూడెం సురేష్, 13వ వార్డు. ఓకే, 13వ వార్డు మాజీ కౌన్సిలర్ ఎవరండి? రాజనాయక్. ఎట్లుంది సార్ అభివృద్ధి చెప్పండి? పర్లేదండి, పర్లేదు. ఇప్పుడు ఎస్సీకి వచ్చింది కదా, ఎస్సీకి వస్తే మేము సపోర్ట్ చేసేది. సపోర్ట్ అంటే సపోర్ట్ ఏం లేదు, మేము అనుకుంటున్నాం కోరుకున్నా కానీ. రాజకీయ పరిస్థితి ఎట్లుంది మీ దగ్గర? కూడా కాంగ్రెసే అభివృద్ధిలో ఉంది కాబట్టి దానికి ఇప్పుడు గత కౌన్సిలర్ అభివృద్ధి చాలా బాగుంది. పర్లేదండి, పర్లేదు. ఇప్పుడు వీధి దీపాలు కానీ డ్రైనేజ్ వ్యవస్థ దగ్గర పర్లేదండి, మంచిగా మంచిగా ఉంది.
నమస్తే అండి, నా పేరు నైని. ఏం పేరండి మీ పేరు? నా పేరు ఏడుమనుకుంటున్నా. ఏ వార్డు మీది? 13వ వార్డు. 13వ వార్డు. రిజర్వేషన్ ఏమైంది మీ దగ్గర? ఎస్సీ రిజర్వేషన్ ఉంది. గతంలో ఎవరు మీ దగ్గర కౌన్సిలర్ గా ఉంది? వ్యక్తి రాజనాయక్. ఎట్లుంది వాళ్ళ పరిపాలన అప్పుడు? మరి ఇప్పుడు మీరు ఎవరిని కావాలనుకుంటున్నారు? యోజన ప్రజెంట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్. ఇప్పుడు వ్యక్తిత్వాన్ని బట్టి మీరు ఓటు వేద్దాం అనుకుంటున్నారా, పార్టీ పరంగా వేద్దాం అనుకుంటున్నారా? వ్యక్తిగతంగా నా పేరు నయం అని నీకు క్లినిక్స్ ఇచ్చాము. ఏం పేరు మీ పేరు? ఏ వార్డు మీది? రిజర్వేషన్ ఏమైంది మీకు? ఎస్సీకి అయింది. గతంలో మీ వార్డు కౌన్సిలర్ ఎట్లా జరిగింది రిజర్వేషన్ వస్తే? పర్లేదు. మరి ఇప్పుడు ఎవరిని కావాలనుకుంటున్నారు వార్డు నుంచి? పలుకుబడి ప్రతి దాంట్లో ఆయన ముందస్తుగా ముందుకు పోతారు. ప్రతి దానికి అందరు మనల్ని ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్. ఇప్పుడు మీరు వ్యక్తిత్వాన్ని చూసి చేస్తున్నారా, పార్టీని చూసి చేస్తున్నారా? నమస్తే సార్, నా పేరు నయీం అండి. నేను క్లినిక్స్ వచ్చాము. ఏం పేరు సార్ మీ పేరు? సార్ నా పేరు భారీ నాగరాజు. ఏ వార్డు అండి మీరు? మాది 13వ వార్డు. గత మాజీ కౌన్సిలర్ మీ దగ్గర తేజావత్ రాజానాయక్ అండి. ఎట్లుందండి అప్పుడు వాళ్ళ పాలకవర్గం? ఎట్లుంది? పాలకవర్గం అంటే పర్లేదండి, బాగానే ఉంది. మీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ డ్రైనేజ్ వ్యవస్థ అయితే చేయలేదు. డ్రైనేజ్ వ్యవస్థ దాన్ని కంప్లీట్ కాలేదు. మీరు చూడొచ్చు కావాలంటే వాడు. కాకపోతే ఉన్నంత వరకు అయితే బాగానే చేశారు. ఇంకైతే మరి హయాం వరకు అయితే పూర్తి కాలేదు. ఇప్పుడు రాజకీయ పరిస్థితి ఎట్లుంది మీ దగ్గర? రాజకీయ పరిస్థితి అంటే అంత వేడిగానే ఉందండి చెప్పాలంటే. ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు బాగున్నారు? ఇప్పటి వరకు అయితే గవర్నమెంట్ అయితే ఎవరిని యునానిమస్ గా అనౌన్స్ చేయనందువల్ల మేమైతే దాని గురించి వెయిట్ చేస్తున్నాం. ఎవరికి ఇస్తారా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? లెక్కలో చూసుకుంటే అందరికి పోటీ చేసే 5-6 కూడా కొంతవరకు అయితే యువకులు కూడా పోటీ చేయడం జరుగుతుంది. దాని మధ్య అయితే మంచి పోరు ఉండబోతున్నది. ఈ 13 వార్డులు ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎవరైనా వచ్చి మంచి చేయాలనేది మన ఆశయం. మంచి చేసే వాళ్ళ వైపు మేము ఉంటాం. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా మేము మంచిగా ఆశిస్తున్నాం. ఇక ముందైనా ఇప్పుడు వరకంటే ఇక గట్టిగా చెప్పాలంటే భావి తరాలకైతే చేసింది అయితే ఏమి లేదండి. ఇప్పుడున్నంత వరకు అయితే చదువుకొని డిగ్రీలు పొందిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సొంతంగా వాళ్ళ కష్టపడి చేసిన వాళ్ళు కొందరు ఉన్నారు. ప్రభుత్వం తరఫున అయితే మా యొక్క అంబేద్కర్ కాలేజీకైతే యువతకైతే ఎటువంటి ఇంతవరకు చేసింది మేమైతే ఖచ్చితంగా యువతకే అవకాశం ఇద్దాం అనుకున్నాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము గత ఎన్ని సంవత్సరాల నుంచి మాకు అభివృద్ధి ఉంది, మేము అక్కడ చేస్తున్నాం. ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాని గురించి అయితే దాంట్లో మేము సీనియర్ నాయకులు అని చెప్పుకొని వచ్చి ఇప్పుడు పోటీ చేయటం అయితే జరుగుతుంది. మేము మా యొక్క ఆలోచన ఏంటంటే యువత రావాలి. ముందు మన భావి భవిష్యత్ తరాలకి యువత చాలా ముఖ్యం. మాకు ఉన్న క్వాలిఫికేషన్ బట్టి ఉద్యోగాల కల్పన కానీ దాని గురించి ఏమన్నా కృషి చేస్తే బాగుండనే నాయకులు అయితే మాకు కావాలి.